హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి దుర్గామాత దగ్గర ఇప్పుడు దేవి నవరాత్రులు కాబట్టి దుర్గామాత దగ్గర రాహుకాల దీపం వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన దీపాలు, అమ్మవారికి ఇష్టమైన కాలం రాహుకాలం అనమాట. సో ఆ రాహుకాలంలో మనం రాహుకాల దీపాలు అంటే నిమ్మ దుప్పల మీద వెలిగిస్తామన్నమాట. సో ఆ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. సో నేను వెలిగించిన అనమాట. సో ఎలా వెలిగించానో చూడండి, వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. సో ఆ రోజు మార్నింగే ఇంగ టెంపుల్ అదే దుర్గమ్మ దగ్గర వెళ్ళాలని మార్నింగ్ వెళ్ళామన్నమాట కొబ్బరికాయలు తెచ్చుకోవడానికి. ఆ నెక్స్ట్ డేనే నాకు ఏడ్చిన వ్రతం కూడా ఉందన్నమాట. సో రెండింటి కలిసి వస్తుందని చెప్పేసి కొబ్బరికాయలు తీసుకోవడానికి వెళ్ళానమాట. సో మార్నింగ్ 8:30, 9 అవుతుంది అంతే. అప్పటికే షాప్స్ అన్నీ ఓపెన్ అయినాయి. ఇంకా నవరాత్రులు కాబట్టి అన్ని షాప్ ఓపెన్ ఉండాయి అనమాట. సో నిమ్మకాయలు తీసుకున్నామన్నమాట. నిమ్మకాయలు మంచిగా నీట్గా ఉండాలి, మచ్చలు అవి ఏమి ఉండొద్దన్నమాట. అందుకే నేనే వెళ్ళాం మార్కెట్కి. సో ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ తాత దగ్గర లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్న, పాలకూర, కొత్తిమీర అవన్నీ తీసుకున్నాను అనమాట. మంచిగా ఇస్తాడు తాత. మాకు చిన్నప్పటి నుండి తెలుసు అనమాట. మా ఫ్యామిలీలో అందరం కూడా తాత దగ్గరికి వెళ్తాము లీఫీ వెజిటేబుల్స్ కోసము. సో ఇంటికి తీసుకొచ్చిన వెంటనే నిమ్మకాయలను కట్ చేస్తున్నాను అనమాట. నిమ్మకాయలు మంచిగా నీట్గా ఉండాలి, ఎలాంటి మచ్చలు ఉండకూడదు. సో నిమ్మకాయల్ని మొత్తం 9 దీపాలు వెలిగిస్తున్నా. సో అందుకని చెప్పేసి నిమ్మకాయల్ని ఒక నిమ్మకాయ కట్ చేసుకుంటే మనకి 2 వక్కలు అవుతుంది కాబట్టి ఇట్లా కట్ చేసుకొని దాంట్లో ఉన్న రసం మొత్తం తీసేసి డొప్పల్లాగా తయారు చేసుకున్నాను అనమాట. మమ్మీ ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసుకుంది. సో ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట దుర్గామాత దగ్గరికి వెళ్ళడానికి. యాక్చువల్గా శుక్రవారం 10:30 to 12 వరకు ఉంటుంది అనమాట రాహుకాలం. ప్రతి శుక్రవారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలం ఉంటుందన్నమాట. ఆ టైం బట్టి మనం వెలిగించుకోవచ్చు. కానీ శుక్రవారం వెలిగిస్తే మంచిదని చెప్పేసి వెళ్ళినాము. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇక్కడ దుర్గామాత పెడతారు కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. సో అన్ని చోట్ల వెలిగించనివ్వరు, పర్మిషన్ తీసుకోవాలి మనం రాహుకాల దీపం వెలిగించడానికి. సో ఇక్కడ మాకు రామ్నగర్ సబ్స్టేషన్ దగ్గర అయ్యగారు పెడతారు అన్నట్టు ప్రతి ఇయర్ కూడా. సో ఆల్రెడీ మేము ఇక్కడ ఒకసారి పూజ చేయించుకున్నాం అనమాట మా పెళ్ళైన కొత్తల్లో. మళ్ళీ చాలా డేస్ తర్వాత మళ్ళీ అక్కడికి మాకు భాగ్యం దొరికిందని చెప్పాలి. మార్కండేయ గుడి దగ్గరే వెలిగించనీలే అనమాట, పర్మిషన్ ఇవ్వలేదు. రాహుకాల దీపాలు వెలిగించామమ్మ. సో మీరు వేరే చోటుకి వెళ్ళండి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాం అనమాట. సో అక్కడ వెలిగిస్తారన్నట్టు. సో నాలాగానే చాలామంది ప్రిపేర్ చేసుకొని రెడీ ఉన్నారనమాట. సో చూడండి, ఇట్లా ఫుల్ మంది రెడీ చేసుకొని ఉన్నారన్నట్టు. సో ఇంకా నాకు అట్లా వాళ్ళని చూడగానే నాకు ప్రశాంతంగా అనిపించింది. సో నాకు కూడా ఒక తోడు ఉన్నది. ఎవరైనా ఉంటే మంచి అనిపిస్తుంది కదా, మనం ఒక్కరమే వెలిగిస్తే ఏదో కొంచెం భయం అనిపిస్తుంది. సో నాకు తోడు ఉన్నారు కాబట్టి సో మంచిగా ప్రశాంతంగా అనిపించింది. నేను కన్నయ్య మమ్మీ ముగ్గురం వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళేసరికి అమ్మవారికి పూజ నడుస్తుంది అన్నట్టు. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిరో. ఆ రోజు మొత్తం కరివేపాకుతోటి డెకరేట్ చేసిరనమాట. పైన మొత్తం ఎంత బాగుందో అసలుకి 2 కళ్ళు చాలేదని చెప్పాలి, అంత బాగుంది అమ్మవారు మాత్రము. ఇట్లా లైటింగ్ పెట్టిరనమాట. చూడండి లైటింగ్ వెలుగుల్లో అమ్మవారు మాత్రం ఎంత మంచిగా కనబడుతుందో అసలుకి. చాలా అంటే చాలా మంచిగా కనబడింది అసలుకి. సూపర్ అనిపించింది అసలుకి. ఎంత బాగుండేనో అసలు. అయ్యగారు అయితే మంత్రాలు ఎంత బాగా చదువుతున్నాడో, అయ్యగారు అయితే మంత్రాలు ఎంత బాగా చదువుతున్నాడో అసలుకి. చాలా అంటే చాలా మంచి జరిగింది. ఇంకా అక్కడ చాలా మంది భవానీలు కూడా మాల వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఉన్నారనమాట. సో చాలా మంది ఉండే ఇంక అందరం కలిసి నిమ్మ దుప్పల దీపాలు వెలిగించినాం అనమాట. సో మేము వెళ్ళేసరికి పూజ జరుగుతుంది. పూజ అయిపోయినాక దేవునికి హారతి ఇచ్చినాక ఈ రాహుకాల దీపాలు వెలిగిస్తారనమాట. ఎక్కడైనా కూడా దుర్గామాత దగ్గర వెలిగించాలి. దుర్గామాత ముందు వెలిగిస్తేనే మంచిదన్నమాట ఈ దీపాలు. అందుకని చెప్పేసి నాకైతే ఇక్కడికి దర్శనం కలగడానికి అయితే నిజంగా రాసి పెట్టుందనే చెప్పాలి. ఎంత మంచిగా జరిగిందో దర్శనం మాత్రం. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సూపర్ ఉండే అసలుకి. అమ్మవారి డెకరేషన్ మాత్రం సూపర్ ఉండే అసలుకి, చాలా బాగుండే. సో అమ్మవారికి ఫస్ట్ హారతి ఇస్తున్నారనమాట. అమ్మవారికి హారతి ఇవ్వడం అయిపోయినాక రాహుకాల దీపాలు వెలిగిస్తారు అన్నట్టు. ఇంకా నేను వెళ్ళేసరికి కొంతమంది ఉన్నారు, ఇంకా టైం అయినా కొద్ది ఇంకా చాలా మంది వచ్చారనమాట. సో అయ్యగారు అంటారు అనమాట, ఎవరైనా వెలిగించే వాళ్ళు తీసుకొచ్చుకోండి, ఇంకా టైం స్టార్ట్ అయింది, మనం అమ్మవారికి నిమ్మడుప్పల హారతి ఇద్దాం అనేసి అంటున్నాడు అనమాట. సో మంచిగా అనిపించింది నాకైతే. ఎప్పటి నుండో అనుకుంటున్నా, చాలా పవర్ఫుల్ అనమాట దీపాలు. చాలా అంటే చాలా పవర్ఫుల్. అందుకే వెలిగించాలని ఎప్పటి నుండో అనుకున్నా. సో ఇప్పటికి కుదిరింది అన్నట్టు నాకైతే అమ్మవారికి దీపాలు వెలిగించడానికి. సో ఇక్కడ హారతి ఇస్తున్నారు. మంచిగా అనిపించింది. అట్లా గంటలు కొట్టుకుంటా హారతి ఇచ్చిరనమాట అమ్మవారికి. చాలా అంటే చాలా బాగా అనిపించింది.
అమ్మవారికి హారతి ఇవ్వడం అయిపోయిన వెంటనే ఇంక రాహుకాల దీపాలు వెలిగించినాం అనమాట. అందరం కూడా వెలిగించి కరెక్ట్ టైంలో మంచిగా రాహుకాల టైంలో వెలిగించినాం. అమ్మవారికి చాలా ఇష్టమైన దీపాలు ఇవి. ఇది వెలిగిస్తే మనం ఏదైనా పీడలు మనకి ఏమైనా దోషాలున్నా పోతాయన్నమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారికి. రాహుకాలం అంటే చాలా ఇష్టం. అక్కడ చెప్తున్నా అనమాట అయ్యగారు ఈ దీపాల ప్రతిష్టత. అమ్మవారికి రాహుకాలం అంటే చాలా ఇష్టం. ఆ కాలంలో వెలిగించిన దీపాలు అమ్మవారికి ఎంతో ఇష్టం. మీరందరూ మంచి పని చేస్తారని చెప్తారనమాట. సో మేము అమ్మవారికి ఎలా హారతి ఇచ్చినామో చూసేయండి వీడియోని. చాలా బాగుంటుంది వీడియో. సో చూడండి ఇట్లా అందరు వచ్చారనమాట. అందరు ఆ రోజు రెడ్ కలర్ శారీస్ చూడండి దీపపు కాంతుల్లో అమ్మవారు ఎంత మంచిగా కనబడుతుందో. చాలా అంటే చాలా బాగుండే అసలుకి అమ్మవారు మాత్రం. అందరూ మణిదీప వర్ణన అన్ని ఇట్లా శ్లోకాలు అన్ని వాడుతున్నారు అన్నట్టు. చాలా అంటే చాలా బాగా జరిగింది అసలుకి రాహుకాల దీపం మాత్రం. నేనైతే ఇంత మంచిగా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా చేసిన అనమాట ఈ పూజ. సో ఎప్పటి నుండో అనుకుంటున్నా రాహుకాల దీపం వెలిగించాలి దేవి నవరాత్రుల్లో అనేసి అనుకున్నా. సో అనుకోకుండా చేసినా కానీ అమ్మవారి అనుగ్రహం మాత్రం మంచిగా దక్కింది. నాకైతే చాలా మంచి అనిపించింది. ఫస్ట్ హారతి ఇచ్చినామన్నమాట. తర్వాత రాహుకాల దీపాలు వెలిగించినాక అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క హారతి ఇస్తారనమాట అమ్మవారికి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు శంకు చక్రాలతోటి హారతి ఇస్తున్నారనమాట. సో అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. శంకు ఇంకా చక్రంకి ఇట్లా వత్తుల్లాగా పెట్టేసి హారతి ఇస్తారనమాట. భలే వేసిండు అసలు అయ్యవారు మాత్రం. చాలా అంటే చాలా బాగా వేస్తాడు. చూడండి మంచిగా శంకు చక్రంతో అమ్మవారికి హారతి ఇస్తుండనమాట. మళ్ళీ ధూపం అయితే పిడికలతోటి ఇట్లా మొత్తం నిప్పులు తయారు చేసి వాటితో ధూపం వేస్తారు అన్నట్టు. భలే వేసారు అసలుకి. అందరు ఇన్వాల్వ్మెంట్ మంచిగా ఉండనమాట ఆ లైన్లో. మంచి అందరు కలిసి పూజ చేసుకున్నారు. ఇంకా ఆ రోజు శుక్రవారం కదా. సో ఇంకా ఆ రోజు కుంకుమ పూజ కూడా చేసుకున్నారనమాట. నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండే. లేకపోతే మంచి నేను కూడా కూర్చునేదాన్నే. కానీ ఇంకా కన్నయ్యతో ఉండడం కష్టమే. కానీ కొన్ని రోజులు అయితే నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ చాలా బాగా చేస్తుంది అయ్యగారు మాత్రము. సో ఇంకా మీరందరూ కూడా హారతి తీసుకోండి దేవుంది. ఇంకా చూడండి అమ్మవారు లైట్ వెలుగుల్లో మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలుకి. సో ఇంకా అందరు హారతి ఇచ్చినాక ధూపం వేసినాక నేను కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన అనమాట. ఎందుకంటే అప్పటికే కన్నయ్య ఫుల్ అల్లరి చేయడం అక్కడ ఆడుకోవడానికి ఎవ్వరు లేరనమాట. చిన్నపిల్లలు అందరు పెద్దవాళ్ళే ఉన్నారు. సో ఇంకా ఫుల్ అది వర్షం కొట్టింది. ఇంకా మొత్తం ఉడకపోసినట్టు అయి కొంచెం ఏడ్చిండు అనమాట. అందుకే ఫాస్ట్గా ఇంటికి వచ్చేసినాము. సో ఇక్కడ హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చి మొత్తం ఒక 1-2 అవర్స్ ఏమో అక్కడే ఉన్నామన్నమాట. మేము కరెక్ట్ 10:30 రాహుకాలం స్టార్ట్ అయినాక వెళ్ళినాము. 12 వరకు అక్కడే ఉన్నామన్నమాట. ఒక 2 అవర్స్ ఉన్నాము కావచ్చు అక్కడే. సో మంచిగా దర్శనం మాత్రం మంచిగా జరిగింది. మంచిగా అంటే మంచిగా జరిగింది. సో చూడండి ఇక్కడ హారతి తీసుకుంటున్నారు అందరూ కూడా. సో ఇక్కడ ఎట్లా అంటే రాహుకాల దీపాలని ఒక టేబుల్ లాగా పెట్టారనమాట. అక్కడ పెట్టేసినాం. సో చూడండి అక్కడ ధూపం వేస్తారు అనమాట. సో మేము కొబ్బరికాయ కొట్టేసి బయటకు వచ్చేసిన. అంత క్రౌడ్లో కన్నయ్య ఉండడం కష్టం కదా, అందుకని చెప్పేసి బయటకు వచ్చిన అనమాట. సో అక్కడ మీకు కనిపిస్తుందా మంచిగా పిడకలతోటి ఆవు పిడకలతోటి ధూపం వేస్తారనమాట అమ్మవారికి. ఫుల్ మంది వచ్చిర్రు అందరూ. ఎందుకంటే ఆ రోజు కుంకుమ పూజ కూడా ఉందన్నమాట. ఇంకా అన్నదానం కూడా పెడుతున్నారు అన్నప్రసాదం భవానీలకి. సో ఇంతమంది వచ్చిర్రు ఆ రోజు. సో ఇవన్నీ కూడా రాహుకాల దీపాలన్నమాట. సో ఇంకా అయిపోయిన వెంటనే ఇక్కడ టేబుల్ మీద పెట్టేసినారు. ఇంకా సో ఇంటికి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. పాలకూర పప్పు ప్రిపేర్ చేసింది మమ్మీ, రైస్ ప్రిపేర్ చేసింది కన్నయ్యకి నాకు అందరికీ కూడా. సో నెక్స్ట్ డేనే మాకు ఏడుశనగ వ్రతం ఉందన్నమాట. సో మేము వెళ్ళాలి ఇంటికి. సో మార్నింగే అన్ని థింగ్స్ అని తీసుకొచ్చుకున్నాం కాబట్టి సో ఈజీగా
ఈజీగా అయిపోయింది నాకు. ఇంక లంచ్ చేసేసి ఇంటికెళ్ళిపోయినామనమాట. నెక్స్ట్ డేనే ఏడిశ నవరాత్రం ఉందనమాట. అందుకని చెప్పేసి ఇంటికెళ్ళిపోయినాము. సో, ఇలా జరిగిందనమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాహుకాల దీపాలు ఎప్పటినుండో పెట్టాలనుకున్నా నాకు మంచిగా కరెక్ట్ దేవి నవరాత్రుల్లో పెట్టడం ఎంతో అదృష్టం అనే చెప్పాలి అమ్మవారికి. సో, ఎవరన్నా మీరు కూడా పెట్టాలనుకుంటే పెట్టేయండి. చాలా పవర్‌ఫుల్ దీపాలవి. సో, మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.